బోటి తిన్నాం. ఆహా లేదండి, ఎంత బాగుందో అసలు. సూపర్ టేస్ట్, భలే ఉంది అసలు. ఎవరైనా తింటే వేడిగా తినేసాల్సింది. ఎక్కువ జనాభా వచ్చారనుకో రెడ్ అంటే రెడ్గా బాగుంది. రెడ్గా ఉన్నంత మాత్రాన మరీ దారుణమైన ఘాటు కాదండి. కూరకారంలో కొన్ని కారం చూసి భయపడ్డాను. సరే, ఆ కూరకారంలో మెంతులు పడ్డ తర్వాత జీలకర్ర పడ్డ తర్వాత మంచి స్మెల్. అది కూడా మెంతులు జీలకర్ర వేసి పట్టించుకోవడం కాదమ్మా, ఏ క్వాంటిటీలో ఎంత వేస్తేనే అది చేదు రాకుండా ఉంటుంది, ఎంత కేజీకి ఎంత వేయాలనేది మనకు తెలుసు. అవును. పొగలు గమ్మే బాస్మతి రైస్ అండి, మామూలుగా లేదు. చూడండి, మామూలుగా లేదండి. బాస్మతి రైస్ కూడా పెరపెరలాడతాను. వండితే ముద్ద ముద్ద హాని వెళ్ళిపోవాలా, అసలు నీసు వాసన ఎడిపోయిందో తెలీదు. చూడమా, ఒక్క పూట తిన్నా తృప్తిగా తినాలనుకుంటే ఇలా కేజీన్నర ఒక పెద్ద బోటి తీసుకొచ్చుకొని ఇలా వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఇలా ఒక ఉల్లిపాయ వేసేసుకొని, ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. బోటీలోకి నెయ్యి అన్నీ అవసరం లేదు, ఇలా ప్లెయిన్గానే తినండి. అమ్మ కూరకారం, అమ్మ పికిల్స్ అన్నీ బుక్ చేసేసుకోండి. మాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి మీ కిచెన్కి. ఒక గుడ్ స్మెల్ వస్తుంది, కంప్లీట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? దసరా, సంక్రాంతి, దీపావళి ఎలాగో పండగలాగా మా ఇంట్లో బోటి పండగ ఈరోజు. లేట్ అయినా సరే మొత్తం తినే కూర్చుంటారు. అది చాలా అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా రోజు అనుకుంది బోటి తిద్దామని. బోటి టేస్ట్ చూస్తాం. స్మెల్ లేదమ్మా. అవును, కంపు వాసన ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. అవును. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగో పొద్దున్నే టీ తాగాల, జలుబు చేసిందండి. మీకు నేను నిన్న వీడియో కూడా తీసి పెట్టాను చూడండి. నేను గత 4 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో వస్తువులు కానీ, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ కానీ ఇవేం పెట్టాం. మేము కూరగాయలు పెట్టుకుంటాం తప్ప. ఇక్కడ చల్లగా ఉంటుంది మైసూర్లో, దానివల్ల ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ అనేది పెట్టాం. క్యారెట్, బీట్రూట్ ఇవి పెడతాం జ్యూస్ కోసం. అవి కూడా ఒక అర్ధగంట ముందు నీళ్ళల్లో వేసేస్తాము. పొద్దున్నే జ్యూస్ తాగుతాం తప్ప విడిగా అయితే నేను ఫ్రిడ్జ్లో వస్తువులు తిన్నాను. మొన్న మా సిరీష్ ఏం చేసింది, వర్కర్స్ అందరికీ పుచ్చకాయ కోసిస్తే నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నేనేం చేశానంటే, ఇదిగోండి గ్లాస్కి 3/4 గ్లాస్ వరకు నీళ్లు ఇలా పోస్తే టీ బాగుంటుంది. ఈ ఫోన్లు మోగుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇది ఒక 7 నెంబర్స్కి 8 నెంబర్స్కి అయినా సరే ఇట్లాంటి కప్పులతో మనం ఇవ్వచ్చు. 8 నెంబర్స్కి 10 నెంబర్స్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మంచిగా తాగే వాళ్ళకైతే ఒక 6 నెంబర్స్కి. ఈ గ్లాస్తో గ్లాస్ తాగుతారు చూడండి, అలా అయితే 1.5 1.25 రోజు వేసారు. సొంటి, మిరియాలు, యాలకులు ఇవి వేస్ట్ చేసిన మసాలా టీ పౌడర్ అండి. ఇది ఒక 3/4 టీ స్పూన్ వరకు వేసాను, ఎక్కువ మోతాదు కాబట్టి. మీరు ఈ గ్లాస్తో 1 గ్లాస్ పాలు, 3/4 గ్లాస్ వాటర్ పోసుకునే పనికైతే ఒక పావు టీ స్పూన్ అట్లా వేసుకోండి. ఓకేనా? షుగర్ చూపిస్తా. ఇది చిన్న స్పూను. 1 2 3
4. మా వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ తాగుతారు. అయినది కరెక్ట్, మరీ హెవీగా కాదు, అలాంటి తక్కువ కాదు. ఇప్పుడు మీకు ఇది అమ్మ మసాలా టీ పౌడర్ అండి. ఇందులో సొంటి, మిరియాలు, యాలకులు ఇవి వేసి చేసింది. జలుబు కానీ దగ్గు కానీ, ఎప్పుడు సైనస్ రోగంతో బాధపడుతున్నా, వాయిస్ మంచిగా ఉండాలన్నా, ఫుడ్ డైజెషన్ మంచిగా అవ్వాలన్నా ఇది ఈ మసాలా టీలో వేసేసుకొని ఇలా మీరు కాగబెట్టుకొని రెగ్యులర్గా ఏ వయసు వాళ్ళైనా సరే తాగొచ్చండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, పిల్లలు చిన్నప్పటి నుంచే సైనస్ రోగం కానీ, పెద్దవాళ్ళకి కానీ, హస్బెండ్కి కానీ, ఇంకెవరికైనా ఉన్నా ఇది రెగ్యులర్గా మీరు మీ ఫుడ్లో అలవాటు చేసుకున్నట్టయితే మీకు ఆ సైనస్ రోగం కానీ, జలుబు దగ్గు కానీ ఇవి రావు. నేను ఇంత పెద్ద ముక్క అండి పుచ్చకాయ తిన్నా. అంటే ఒక లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత అంత చల్లటి పదార్థం తినేసి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఇన్ని గ్రేప్స్ తిన్నా. ఎందుకంటే ఎండుమిరపకాయల్లో పని చేసాము నిన్న. ఆ రోజు ఆ పని చేసిన తర్వాత పైకి వెళ్ళంగానే ఏదైనా తినాలనిపించింది. అన్ని ఫ్రూట్స్ గ్రేప్స్ తీసుకొని తినేసా ఫ్రిడ్జ్లో. చల్లగా బాగుందండి. దాని ఎఫెక్ట్ ఏంటంటే జలుబు చేసింది నాకు. 1 సంవత్సరం నుంచి నేను మెడిసిన్ వాడటం ఆపేశానండి. దగ్గు కానీ, జలుబు కానీ, బాడీ పెయిన్స్ వస్తాయి రెగ్యులర్గా నాకు. నేను వర్కౌట్లు చేస్తానండి, 3.5 గంటలు 4 గంటలు కూడా చేస్తాను. ఒక్కోసారి వాకింగ్ చేస్తాను. ఇవన్నీ చేసినప్పుడు వర్కౌట్ ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నా సరే నేను దాన్ని ఆస్వాదిస్తాను. టైగర్ బామ్ రాసుకుని అలా తప్ప మందులు అనేది వాళ్ళ నాకు తెలియకుండానే. లాస్ట్ ఇయర్ 2025లో నేను ఏప్రిల్లో 1వ తారీఖుకి మెడిసిన్ వేసుకున్నా. ఇది 26 ఏప్రిల్కి 1 ఇయర్ అయిపోయింది. నేను ఎటువంటి మెడిసిన్ వేసుకోవాలి. మొన్న చెయ్యి బెచ్చికినా కూడా నేను వేసుకోవాలి. అంటే ఇక్కడ తలనొప్పి కానీ, ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడం, కడుపులో నొప్పి, ఇట్లా ఏదైనా అనారోగ్యాలు అనేది 1 సంవత్సరం నుంచి నాకు లేవు. దానికి ముందైతే నేను వెయిట్ లాస్లో లేనప్పుడైతే తలకాయ నొప్పి వచ్చేది, ఒళ్ళు నొప్పులు వచ్చేవి, కడిగితే అన్నం వరకు పోయినా, గ్యాస్ అయినా, ఏమైనా సరే వెంటనే మెడిసిన్ అలా వాడేదాన్ని అనమాట. ఇప్పుడు ఇవన్నీ నాకు లేవు. సో కంప్లీట్గా హెల్తీగా ఉంది. ఇంట్లో మీకు మసాలా టీ పౌడర్ కావాలంటే ఏస్తో సంబంధం లేదు. పిల్లలకి కూడా అంత బెల్లం వేసి, కొంచెం పాలల్లో బెల్లం వేసేసి, కొంచెం పాలు తెల్లగాకిన తర్వాత ఇది పౌడర్ వేసేసి 3-4 పొంగులు వచ్చిన తర్వాత ఫిల్టర్ తీసేసి పిల్లలకి ఇచ్చేసేయండి. మంచిదండి. మంచిగా వాయిస్ కూడా బాగుంటుంది. అర్థమైందా? జలుబు కానీ, దగ్గు కానీ ఇవి రెగ్యులర్ ఫుడ్లో అలవాటు చేసుకుంటే ఇవి మీ జోలికి రావు. ఫుడ్ అరక్కపోవడం, గ్యాస్ ఇదంతా కూడా తగ్గిపోతుంది. ఇది మీకు కషాయం పౌడరు. ఇవన్నీ మా దగ్గర 50 కేజీలు 100 కేజీలు వారానికి పట్టిస్తాము. ఎందుకంటే అన్ని ఆర్డర్స్ వెళ్తున్నాయి కాబట్టి. ఇది మసాలా టీ, వాము మసాలా, ఇది కషాయం పౌడరు. ఈ పౌడరు పరగడుపున మీరు పొద్దున్నే లేవగానే మంచినీళ్ళు ఏం తాకోకుండా 1 గ్లాసు నీళ్లు పోసేసి 1 స్పూను ఇది వేసేసి, చిన్న స్పూన్ తోటి ఈ మోతాదు స్పూన్, ఇది మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం, 1 స్పూన్ వేసేసుకొని తెల్లగాకిన తర్వాత 3/4 గ్లాసు వచ్చేంతవరకు తెల్లగాకిన తర్వాత తాగేసేయండి. తాగితే ఫ్రీ మోషన్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, బీపీ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ మనకి హెల్త్కి చాలా మంచిదండి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా డైట్లో నేను ఇది రెగ్యులర్గా తాగుతాను. పొట్ట ఉబ్బరంగా ఉండటం, పొట్ట ఎప్పుడు బాగులాగా ఉండటం అవి క్రమేణా తగ్గిపోతాయి. మీరు పెద్ద సెలబ్రిటీని కానీ, హీరోస్ని కానీ చూసారా మీరు? క్రికెట్ ఆడేవాళ్ళు కూడాను వాళ్ళు పొద్దున్నే లేచి ఇవి కషాయం పౌడర్ లాగా తాగుతారు. టీ తాగకముందు ఇది తాగుతారు. నేనేం చేస్తాను, పొద్దున్నే యోగా చేసుకున్న తర్వాత ఇది కషాయం పెట్టుకొని తాగి గోరువెచ్చగా చేసుకొని, గోరువెచ్చగానే తాగాలి ఇది. అప్పుడే మీకు ఇది తాగిన వెంటనే బాత్రూమ్ వచ్చేది ఒక 1/2 అవర్ 1 అవర్లో. అంత మంచిగా పనిచేసిద్దండి. బాత్రూమ్ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోతాయి, పొట్ట ఉబ్బరం తగ్గిపోయింది. వెయిట్ లాస్కి 100% కరెక్ట్ ఇది. మీరు ఇది రెగ్యులర్గా పొద్దున్నే కషాయం తాగే వాళ్ళకైతే ఇది తీసుకోవాలనుకుంటే మా దగ్గర 100 కేజీలు పట్టిస్తాం వారానికి. ఇది 6 నెలల నుంచి 1 ఇయర్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 1 ఇయర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అమ్మ కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మా దగ్గర 57 ప్రోడక్ట్లు వరకు ఉన్నాయి. గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, చిరుధాన్యాలతో చేసిన పౌడర్లు ఉన్నాయి. అన్నీ ఆరోగ్యానికి మంచిదేనండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి తిన్నాం కాబట్టి ఇప్పుడు వరకు ఎటువంటి అంతలా ఉన్నా కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు నాకు. ఇప్పుడు లేవు, అప్పుడు లేవు. అవన్నీ మీరు తినాలి, మీకు కూడా నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నేను తినేది మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చిన వాళ్ళు మెసేజ్ చేసేసి చిరుధాన్యాల పౌడర్లు కావాలన్నా, గరం మసాలా పౌడర్లు కావాలన్నా, కారపొళ్ళు, మునగాకు కారం, అవిసిపొడి కారం, నల్ల కారం, పుట్నాల పొడి, నువ్వుల కారపొడి, ఇవన్నీ మోకాళ్ళ చిప్పలకి, మోకాళ్ళకి,
వెయిట్ లాస్కి, బీపీలకి, షుగర్లకి చాలా మంచిదండి. మునగాకు అసలు మార్కెట్లోనే దొరకట్లేదు. అయినప్పుడు కూడా పొలాల వాళ్ళకి చెప్పేసి కొంచెం డబ్బులు ఇప్పించి తీసుకొచ్చాము. మీకు చెట్టు చూపించా, అక్కడికి వెళ్ళి చెట్టు వేసాను నేను, ఒక కాడ తీసుకొచ్చి వేసాను. ఆ కాడ ఇప్పుడు పెరిగి పెద్దదైతే కొన్ని రోజులు కనీసం మా ఇంట్లో వస్తువులకి చిన్న చిన్నగా మేము ఎప్పుడైనా కారపూట చేసుకోవాలన్నా మాకు ఉపయోగపడేదని వేసాను. చూసారా, ఒక కర్ర పాటి దానికి గుడ్డ చుడితే అలా సైడ్ నుంచి అలా వచ్చింది మునగాకు. ఏదైనా సరే మనం చేసుకుంటే ఎప్పటికైనా మంచి ఫలితాలు ఉంటాయండి. ఏముందిలే ఇప్పుడు చేస్తే ఎప్పుడుకో వస్తుంది, ఎవరు తింటారు అని అనుకోకూడదు. మనం తినకపోయినా మన తదంతరం మన పిల్లలు తింటారు. మనం తినకపోతే ఏమైంది, మన పిల్లలు తింటారు. లేకపోతే పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. అది సరేనా. ఇది టీ సిమ్ములో ఒక 5 నిమిషాలు, పెద్ద మంట మీద కాదండి, సిమ్ములో వదిలేసి 5 నిమిషాల తర్వాత మీరు మరీ చిక్కగా అవ్వకూడదు. అంత చిక్కగా అయితే నేలికి చుట్టేసిద్దండి. డికాషన్ ఎక్కువైనా, ఇది ఎక్కువ చిక్కగా మరిగిన ఒక 5 నిమిషాలు అలా వదిలేశారంటే మంచి టీ అనేది రెడీ అవుతుంది. మా ఎంప్లాయీస్ రాగానే ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను. నాకు టీ ఇంట్రెస్ట్ కదా, నాకు వాళ్ళకి ఇవ్వాలన్న ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా నన్ను అబ్జర్వ్ చేశారా, టీ ఎక్కడికి వెళ్ళినా టీ తాగుతాను. టీ బాధల్లో ఉన్న, సంతోషంలో ఉన్న టీ అనేది ఒక మంచి హ్యాబిట్. సరేనా, బుక్ చేసుకోండి. టీ కూడానండి చల్లార్చుకోకూడదు. చల్లార్చి తాగిన ఒకటే, తాకపోయినా ఒకటే. మా వాళ్ళ కోసం బ్రెడ్ తెప్పించు. నేను బ్రెడ్ ఎలాగో తినను. అమ్మా ఇది చాయ్ తగ్గండి. ఇది బన్ను సంజుకుందు ఎవరికొంది. రండి ఫ్రెండ్స్, టీ తాగుదాం. అబ్బా ఎంత బాగుందో తెలుసా, చక్కగా వేడిగా, మంచి స్మెల్, మంచి టేస్ట్. పలచగా ఉన్నా బాగోదు, మరి చిక్కగా ఉన్న నేలికి చుట్టేసి తర్వాత బ్రష్ చేస్తే బాగుండాలని అనిపించుకోకుండా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇవి 10 లీటర్ల పాలండి. ఇప్పుడు రోజుకు వాళ్ళకి ఒక పూటకి 10 లీటర్లు వస్తాయి. రేపు మార్నింగ్ మళ్ళీ 10 లీటర్లు వస్తాయి. ఈ 10 లీటర్లు కాగబెట్టేసి దీంట్లో వెన్న తీసేస్తాను. పొద్దున పూట తీసుకొచ్చే కూడా కాగబెట్టేసి మేగడ తీసేస్తే మనకి నెయ్యి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇవి కాగబెట్టేసి తోడేసేస్తే రేపు పొద్దున మనకి ఫ్రెష్ పెరుగు దొరికిద్ది. చల్లమిరపకాయలు, ఊరమిరపకాయల కోసం ఈ పాలు ఇన్ని తీసుకున్నా. నేను వర్కౌట్ చేస్తున్నాను కదా, చూపించు. ఇది పన్నీర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. వర్కౌట్ చేసేటప్పుడు పన్నీరు, గుడ్లు ఇవన్నీ ఎక్కువ తినాలి. అంటే మనం తినే డైట్లో అవన్నీ ఉంటాయి, అందుకని చెప్పేసి ఇవన్నీ. చూసారు కదా, ఇలా ప్యాకెట్లు ఏ రోజుకి ఆ రోజు కట్టేసి పొద్దునుంచి సాయంత్రం వరకు కస్టమర్లు ఎన్ని ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ పెట్టినవన్నీ పంపించేస్తాము. ఇక 1-2 అలా మిగిలితే గోడంలో పెట్టేస్తున్నాం. ఎందుకంటే మాకు వచ్చే రోజులు ఇక వింటర్ వచ్చిందంటే అసలు ఎండ మొహమే చూడం మనం. అసలు వెళ్ళే అవకాశం కాదు కదా, రోజు వర్షం పడిద్ది. ఆ రోజు వర్షంలో మీకు ఎండ పెట్టడానికి ఉండదు, ఏ అవకాశం ఉండదు. అదనమాట. ఇవి ఇన్ని ప్యాకింగ్ అయినాయి. ఇవాళ వరకు ప్యాకింగ్లు ఇప్పుడు చుట్టేస్తున్నారు కస్టమర్లకి. గొడవలో పెట్టించారు. రోజు ఇలా ఉంటుంది మా వ్యవహారం అంతా. ఇదిగో చూపించు. 130 కేజీలు ఒలిస్తే ఈ తరుగు వచ్చింది. ఈ తరుగుతో చేసినవి ఈ ఊరమిరపకాయలు. ఇందులో కూడా పెరుగు, సాల్ట్ అవన్నీ వేసి తయారు చేసి ఎండగడితే 3 ప్యాకెట్లు వచ్చినాయి. ఇట్లా ఎవరికైనా తక్కువ రేట్లో కావాలనుకుంటే తాళింపుల్లోకి టేస్ట్కి ఎక్కడా తగ్గదండి. అది సేమ్ ఇందులో ఏ పెరుగు అయితే వేస్తున్నామో, ఏ సాల్ట్ అయితే వేస్తున్నామో అందులో కూడా అదే వేస్తాము. అది చూడండి, ఇది పెరుగు తోడేసాం కదా, పక్క 4 గంటల్లో తోడుకుందండి. ఇప్పుడు రాత్రికి ఇది కలిపి పెట్టామనుకోండి, పెరుగు మిరపకాయలు అక్కడ అయిపోయినాయి. అది ఒక్కొక్క టబ్బులో వేయడానికే. అలా 4 టబ్బుల్లో 4 10 లీటర్లు వేస్తామండి. ఒక టబ్బుకి మీకు 10 లీటర్లు వేస్తాము.
అదనమాట. చిక్కటి పెరుగు. బోటీ ఫ్రై చేస్తున్నా సింపుల్గా. బోటీ ఫ్యాట్ వేసేసి. ఓకే, ఇది చూడు. ఇందులో నేనేం వాడుతున్నాను తెలుసా? అమ్మ కూర కారంలో ఇవాళ మీకు 57 ప్రోడక్ట్లు ఉన్నాయండి. వీడియో కింద చెక్ చేసుకోండి. మీకు నచ్చిన గరం మసాలా పౌడర్లు కానీ, చిరువేనాల పౌడర్లు కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా ఉన్నాయి. ఒక్కసారి వీడియో కింద చెక్ చేసుకుంటే వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెడితే వెంటనే మేము రిప్లై అనేది ఇస్తాము. మా దగ్గర ఉన్నవన్నీ కూడా మీకు కొరియర్ అనేది పంపిస్తే ఓన్ బిజినెస్, మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ అయితే నేను ఈ బోటీ ఫ్రై ఏదైతే ఉందో దాంట్లోకి అమ్మ కూర కారం, అలాగే పచ్చళ్ళు కారం, హోమ్ మేడ్ పసుపు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మటన్ మసాలా ఇవన్నీ వేసేసి నేను మీకు వేపుడు అనేది చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మటన్లో నీసు వాసన, చికెన్లో నీసు వాసన, అలాగే ఫిష్లో ఒక బ్యాడ్ స్మెల్ అని ఉంటుంది కదా, ఆ బ్యాడ్ స్మెల్ అనేది మన దగ్గర ఉన్న మసాలా దినుసులు, గరం మసాలా పౌడర్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం వల్ల మీకు మంచి స్మెల్ వస్తుంది, నీసు వాసన అనేది ఉండదు. ఓకేనా? చూడు సిరి, ఈ ఫ్యాట్ కూడా వేసేస్తున్నా. బోటీని శుభ్రంగా అండి 7 సార్లు కడిగా నేను. కడుక్కున్న బోటీ ఇందులో వాటర్ పోసుకోవాలి. సిరి, ఇందులో ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచి వాటర్ వస్తుంది. ఇందులో నుంచి ఈ నీసు వాసన పోవాలంటే హోమ్ మేడ్గా మన చేత్తో మనం తయారు చేసిన పసుపు అండి. పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి మంచి క్వాలిటీ పసుపు కొమ్ములు ఎండబెట్టి 4 రోజులు పసుపు చేయించాం. పూజలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఏదైనా ఇంట్లో ఒంటికి రాసుకోవాలనుకున్నా, కషాయాల్లో మార్నింగ్ డ్రింక్ లాగా మీరు తాగాలనుకున్నా ఇది ఒరిజినల్ పసుపు. క్యాన్సర్ రోగాలు ఇవన్నీ ఇవాళ రేపు పసుపు తాగితే, పసుపు నీళ్ళు తాగడం వల్ల, కషాయం పౌడర్లు ఇవన్నీ తాగడం వల్ల పోతున్నాయి. కాబట్టి మనం కలుపుకునే పసుపు కొమ్ములు ఒరిజినల్గా మనకి ఇప్పుడు పచ్చి దొరకవు కాబట్టి పౌడర్ రూపంలో మేము తయారు చేసాము. ఇంట్లో కిచెన్కి వాడుకోవచ్చు, అన్ని విధాలా ఉపయోగపడుతుందండి మీకు ఇప్పుడు. ఓకేనా? ఇది వేసేసిన తర్వాత తగినంత సాల్ట్ చూడండి, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఇది వేసేసి ఒక్కసారి మనం గరిటెతోటి మొత్తం కలబెట్టేసుకొని ఇందులో ఒక 6 విజిల్స్ అండి, 6 విజిల్స్ వచ్చేటట్టుగా బోటీని ఉడికిచ్చేసుకోండి. ఇందులో పేగుల్లో ఉండే వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా బయటకు వస్తుంది. అందుకని చెప్పేసి మనం సాల్ట్, పసుపు వేసేసుకొని ఇందులో బ్యాడ్ స్మెల్ పోయిద్ది. ఆ పేగుల్లో ఉండే ఏదైతే వేస్ట్ పదార్థం ఉంటుందో అది కూడా ఆ వాటర్లోనే కలిసిపోయిద్ది. అప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని కూర కావాలంటే కూర, ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవాలండి. బోటీ చేసుకోగానే కొంతమంది ఇళ్ళంతా బ్యాడ్ స్మెల్ వస్తా ఇంట్లో తిట్లు తింటూ ఉంటారు. ఇప్పుడు మేము చెప్పిన విధంగా చేసుకుంటే మీకు ఆ స్మెల్ రాదు. మటన్ మసాలా అవన్నీ వాడితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అమ్మ కూర కారం వాడితే ఇళ్ళంతా గుమాయించింది. మీ హస్బెండ్ మీకు కాంప్లిమెంట్ 100% ఇస్తారు, నేను గ్యారెంటీ. ఓకేనా? నిజం చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. మరి అంత వేడి మీద తీస్తే ఇది అవుతుంది. చల్లారిన తర్వాత తీసుకోవాలి. చూసావా? ఒక్కసారి ఇలా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్తో కొంతమంది మామూలు కూర చేసుకుంటారులే, కానీ నాకైతే ఇష్టం ఉండదు. చేసుకునేవాళ్ళు మొత్తం కలిపి కూడా కుక్కర్లో పెట్టేసి వండుకుంటారవా. ఈ పేగుల్లో వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ పోవడం కోసం చెప్పేసి నేను ఈ వాటర్ అనేది పడేస్తాను నేను. ఓకేనా? చూడు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. నేను ఇక్కడ దగ్గర మీకు పెద్ద బోటీ కదా, బోటీ ఫ్యాట్ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నానండి. అంటే చిక్కగా ఉండాలి మనకి, ఫ్రై కొంచెం రుచిగా ఉండాలి, కలుపుకొని తింటానికి కూడా అనుకున్నప్పుడు మనం ఇలా వేసేసుకోవాలి. ఓకేనా? దీంట్లో మనం ఉల్లిపాయ అనేది వేసుకోవాలి. ఫ్రైలో కాబట్టి నేను నిలువుగానే వేస్తున్నానండి. మా పిల్లలు కూడా వంటలు చేస్తున్నారు తెలుసా అండి. శతాక్షి, శిరీష అందరూ ఇవన్నీ రెడీ అయింది చెల్లి. ఇవన్నీ మా దగ్గర ఉంటాయి కదా. ఇంకా వయసుకు వచ్చిన పిల్లలకి వంట రాకపోతే ఇవన్నీ కలిపి కుక్కర్లో ఎలా పెట్టాలో మనం పక్కన కూర్చొని చెప్తా ఉంటే ఈజీగా చేసేస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఈ డ్రై ఫ్రూట్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అమ్మ కూర కారం ఏమీ వేసుకోకపోయినా ఒక్క అమ్మ కూర కారం అని వేసుకుంటే చాలు
మంచి స్మెల్, అసలు ఎంత బాగుంటుందండి కూర అయితే. మేము అసలు ఒక్క కారం స్టార్ట్ చేసి వాళ్ళ మీరు ఆదరించారు కాబట్టి ఇన్ని ప్రోడక్ట్లు అనేది రెడీ చేసుకోగలిగాము. నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అసలు మామిడికాయ పచ్చడి పెట్టామండి, ఎన్ని కేజీలు తెలుసా, 100 కేజీలు పచ్చడి పెట్టాం. మళ్ళీ 2-3 రోజుల తర్వాత అయిపోతుంది, మళ్ళీ పెడతా ఉంటాం. మీకు నచ్చితే శుభ్రంగా అన్నీ పెట్టేసుకోండి. తురుము పచ్చడి పెట్టాం, టమాటా పచ్చడి పెట్టాం, ఉసిరికాయ పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది, దోసకాయ పచ్చడి ఉంది, మీకు ఏ పచ్చడి, అల్ల పచ్చడి ఉంది, అన్ని రకాల పచ్చళ్ళు అండి. 1-2 కేజీలు కాదండి, 150 కేజీలు 200 కేజీలు ఇలా పెడుతున్నాం, అయిపోతున్నాయి, మళ్ళీ తెప్పిస్తున్నాం. ఊరమిరపకాయలు ఉన్నాయి, మీకు ఏం కావాలి, డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కిచెన్కి మటన్ మసాలా, చికెన్ మసాలా, అన్ని రకాల మసాలా దినుసులు కూడా ఉన్నాయి. పౌడర్లు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంకేమో సిరిధాన్యాల పౌడర్లు, చపాతీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి, చికెన్ కారపొళ్ళు, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు కూడా. ఇవి బాగా ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసాను నేను, ఎందుకంటే నీసు వాసన కరివేపాకు వల్ల పోయింది, ఫ్రై కదా ఇది. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ఈ కొంచెం ఇలా మగ్గుతుండగానే మనం ఈ బోటి అనేది ఇలా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వాటర్ ఉంది కదా, ఇది కుక్క పిల్లలకి మనం సూప్లాగా ఇవ్వచ్చు, గోరువెచ్చని చేసేసి. వాటికి నాన్ వెజ్ ఇష్టం కదా, వాటికి మనం ఇలా వేస్తే ఇది చాలా హ్యాపీగా తాగుతాయి అన్నమాట. చూడండి, ఇది మటన్ మసాలా పౌడర్ చూడండి. పసుపు అనేది కొంచెం వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. సరే, ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. మనం కారంతో పాటు కూడా గ్లాసు చూడు, మంట చిన్నది పెట్టుకోవాలమ్మా. బోటి ఒకటి ఫ్యాట్ ఉంటుంది కదా, తుప్పు అని పగిలిపోతూ ఉంటుంది. చూడండి, ఇందులో వాటర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలమ్మా, అమ్మ కూర కారం అనేది యాడ్ చేసుకోవాలి. అమ్మ కూర కారం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో యాడ్ చేసినా కూడా మనకి సరిగా ఉండదు. అందుకని చెప్పేసి అంటే బోటికి పట్టదు. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వాటర్ వేయంగానే, ఉల్లిపాయ ఇవన్నీ మగ్గుతుండగానే కొంచెం వాటర్ ఉంటుంది కదా బోటీలోది, ఈ అమ్మ కూర కారం వేయాలి. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కాశ్మీరీ మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి ఎండలో వేయించి ఈ పౌడర్ అనేది రెడీ చేస్తాం అన్నమాట. ఓకేనా, నేను మీకు ఇందులో ఒక 6 స్పూన్లు దాకా కారం అనేది వేసాను. దగ్గర అయితే 1.5 కేజీ బోటి అండి. నేను 6 స్పూన్లు ఎందుకు ఇస్తానంటే మామూలు కారం ఉన్నంత ఘాటుగా ఇది ఉండదు. ఇది పచ్చళ్ళు కారం, ఇది మీకు అమ్మ కూర కారం. ఆ కారం ఉన్నంత రెట్టుగా ఇది ఉండదు, ఎందుకంటే ఇందులో ఇన్ని వెరైటీస్ మనం కలిపి ఎండబెట్టించి పట్టిస్తాం కాబట్టి షేడ్ అనేది కంపల్సరీ మారిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం కూడా పెట్టాము మా పొయ్యి మీద. అన్నం ముందే పెట్టుకుంటావా, అన్నం అసలు బాగోదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓ పక్క కూర అయిపోయింది అని అనగా అన్నం ఎక్కించుకోవాలి. అన్నం వేడివేడిగా ఉండాలా, కూర కూడా వేడివేడిగానే తినాలా. ఎందుకు చల్ల పెట్టుకుని తినాలా? ఓకేనా, ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఇది మగ్గుతున్నప్పుడు కొంచెం మనం ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలమ్మా. బోటి కూడా ఉడికిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు పచ్చళ్ళు కారం అమ్మా, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. ఇది ఫ్రై కదమ్మా, 1 స్పూన్ వేసా. అంటే ఎక్కువ ఘాటు కావాలప్ప, కారంగా తినాలి అనుకున్నప్పుడు మాత్రమే.
మీకు డబ్బాలతో సహా వస్తుందండి పచ్చళ్ళకైతే. అదే డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా డబ్బాలు వస్తాయి. ఓకేనా. కూర కారం 5 కేజీలు బుక్ చేసుకుంటే మీకు 1/2 కేజీ ఫ్రీ. పచ్చళ్ళ కారం 5 కేజీలు బుక్ చేసుకుంటే 1/2 కేజీ ఫ్రీ. ఆఫర్లు పెడతాం సమ్మర్కి. మెంతిపిండి, ఆవు పిండి ఇవి కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకేనా. చూడండి దగ్గర మనకి 1.5 స్పూన్ వరకు, 1 స్పూన్ వచ్చేసి 1/4 టీ స్పూను ఉడికేటప్పుడు వేసాను కొంచెం నీళ్లు పోసేసి. ఇప్పుడు మళ్ళీ ఇందాక 1/4 టీ స్పూన్ వేసానండి. దగ్గర మీకు 1.5 స్పూన్ దాకా సాల్ట్ అనేది ఇందులో పడుతుంది. మీరు ఇంత కారం వేసుకోకపోతే ఇంత సాల్ట్ కూడా పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఒక కేజీ బావు అలా అనుకోండి. మీరు 1.3 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. 1.5 బావు అట్లా చూసుకొని మీరు ఎంత కారం వేసారో కారాన్ని బట్టి సాల్ట్ పట్టిద్దండి. కారం తక్కువ వేసుకున్నప్పుడు సాల్ట్ ఎక్కువ పట్టదు. నేను ఇంత వేసానని మీరు ఇంత వేసుకోవద్దు. నాకు కారం నేను చూసారా, మీకు రెడ్ మిర్చి కారం 1 స్పూన్ వేసాను, మళ్ళీ ఈ కారం ఒక 4-5 స్పూన్లు దాకా వేసాను. ఇంత కారం వేసాను కాబట్టి మీకు ఇంత సాల్ట్ పట్టింది. 1 స్పూను 1/4 టీ స్పూన్ పట్టింది. డైరెక్ట్ 1 స్పూన్ అనేది ఇందులో వేసుకోవాలి ఫ్రైలో. 1 స్పూన్ అనేది మీరు బోటి ఉడికేటప్పుడు వేసుకోవాలి. 1.5 స్పూన్ డైరెక్ట్ ఇందులో వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి బోటి ఫ్రైకి. ఎందుకంటే ఉప్పు కసమైపోయింది. బోటీలో ఉండే వాటర్తో పాటు అది పడేస్తాం కదా, అందుకని చెప్పేసి. ఓకేనా. అన్నం ఉడుకుతుంది. బాస్మతి రైస్ అండి, చాలా మంచి బియ్యం. 290 రూపాయలు కేజీది. కానీ ఉడికితే మాత్రం అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. పట్టెడన్నం తిన్న మంచి అన్నమే తినాలా. అబ్బా ఇప్పుడు ఈ వయసులో డబ్బులు సేవ్ చేసి రేపు పొద్దున అనారోగ్యాలు పాలయ్యి ఎందుకు, ఎవరికి ఇచ్చేయాలి. అందుకని తినాలి, అనుభవించాలి, పోవాలి. ఏం అనుభవించుకోండి, ఏం తినకుండా పోయామన్న గిల్టీ ఫీలింగ్ అసలు ఉండకూడదు. ఓకేనా. మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోవాలి, ఆ తర్వాతే మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి అనేది నేను నేర్చుకున్నా. ఓకేనా. వేసిందండి మటన్ మసాలా, అమ్మకూర కారం, హోమ్మేడ్ పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా. ఇన్ని వెరైటీస్ పడ్డ తర్వాత ఇందులో నుంచి బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు ఇందాక చూసిన బ్యాడ్ స్మెల్ వేరు, ఇప్పుడు వండుతున్నప్పుడు ఉన్న స్మెల్ వేరు. దీనికి దానికి ఎంత తేడా ఉంటుంది తెలుసా? ఏదైనా వంట చేసే చేతిలో ఉంటుంది, వేసే గరం మసాలా పౌడర్లో ఉంటుంది. అమ్మ గరం మసాలా పౌడర్ బుక్ చేసుకోండి. ఇళ్ళంతా గుమాయిస్తే 100% గ్యారెంటీ నేను అది. ఓకేనా. బాగుంటేనే కదండి ఇంతమంది ఆర్డర్లు పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టి మీకు పంపిస్తున్నాం తెలుసా. మేము వారం కారాలు పట్టిస్తాం, వారం గరం మసాలా పౌడర్లు పడతానే ఉంటాం, అయిపోతానే ఉంటుంది. పచ్చళ్ళు కూడానండి ఒకేసారి ఎన్నో 100 కేజీలు పట్టి అవి స్టోరేజ్ చేసే కన్నా ఇప్పుడు సీజన్లో అందరూ ఇష్టపడతారు కచ్చమనే ముక్క. అందుకనే ఒక 100 కేజీలు తీసుకురావడం, పచ్చడి పెట్టడం, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పచ్చడి పెట్టడం, ఇలా చేసి ఫ్రెష్ పత్తూరం పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఫ్రెష్ మామూలుగా ముక్క పచ్చడి 2 మీకు అవైలబుల్లో ఉన్నాయి. జామ్ కూడా ఇక నుంచి మీకు అవైలబుల్లో ఉంటుందండి. బ్రెడ్ మీద కానీ, చపాతీలో కానీ, పిల్లలకి మ్యాంగో జామ్ కానీ ఇలాంటి ఇష్టం ఉంటాయి కదా. మేము ఇప్పుడు సీజన్లో వచ్చింది కాబట్టి మ్యాంగో జామ్ కూడా తయారు చేస్తున్నాం. చక్కగా బుక్ చేసేసుకోండి. మీకు ఈ బోటీని ఒక 5 నిమిషాలు సిమ్లో వదిలేయాలా. ఈ అన్నాన్ని కూడా మూటేసేసి పెట్టేస్తే అన్నం కూడా అయిపోతుందండి. ఎక్కువ కలబెట్టకూడదు. బాస్మతి రైస్ నుజ్జు అయిపోయింది. 1-2 సార్లు కలబెట్టేసి ఇంకా సిమ్లో వదిలేస్తే మంచిగా రెడీ అయిపోతుంది. ఓకే. వేడి అన్నం. మొన్నటి నుంచి మా మమ్మీ బోటీ తినాలి అంటుంది. చూడు సిరి, బోటీ బాగుంటుందమ్మా. చూడు రెండు తిన్నాం. బోటీ ఫ్రైయా మజాక. నీ సువాసన ఎడిపోయిందో తెలీదు, మాయమైపోయింది. పొగలు గమ్మే బాస్మతి రైస్ అండి, మామూలుగా లేదు. చూడండి మామూలుగా లేదండి. బాస్మతి రైస్ కూడా పెరపెరలాడతాను. వండితే ముద్ద హాని వెళ్ళిపోవాలా. అసలు నీ సువాసన ఎడిపోయిందో తెలీదు. చూడమా, ఒక్క పూట తిన్నా తృప్తిగా తినాలనుకుంటే ఇలా కేజీన్నర పెద్ద బోటీ తీసుకొచ్చుకొని ఇలా వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా
ఒక ఉల్లిపాయ వేసేసుకొని ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. బోటీలోకి నెయ్యి అన్నీ అవసరం లేదు, ఇలా ప్లెయిన్గానే తినండి. అమ్మ కూరకారం, అమ్మ పికిల్స్ అన్నీ బుక్ చేసేసుకోండి. మాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయండి మీ కిచెన్కి. ఒక గుడ్ స్మెల్ వస్తుంది, కంప్లీట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? అమ్మ బన్నీ ಪಾಮು ನಿಂಬೆ ಹಣ್ಣು ಐತೆ, ಕಟ್ ಮಾಡಿ ಮಾ. ನಿಮಗೆ ನಿಂಬೆ ಹಣ್ಣು ಐತೆ, ಜ್ಯೂಸ್ ಮಾಡಿ. ಹಾಕೋದು మనం ఏం తింటాం, మన ఎంప్లాయీస్ కూడా అదే పెట్టాలమ్మా. అదేనా పోతా పోతా మనం ఏం తీసుకెళ్ళేది లేదు, వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఏం లేదు. మనం చేసే పనులు మంచిగా ఉండాలి. మనం ఎవరికైనా సరే వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎంతో మందికి అన్నాలు పెట్టాను కాబట్టి ఎటువంటి గడ్డు కాలం, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అది నా మీద నుంచి పోయినాయి తప్ప నేను ఎప్పుడు బాగానే ఉన్నానండి. అదొకటే నేను దేవుడిని నమ్ముతాను. సంజు पेट भर्ती खा लो, नींबू चाहिए तो ले लो. నింబు ఉదహే లేలో. నిమ్మకాయలు 10 రూపాయలకి 1, 2 తెలుసా సిరి? బోటి తిన్నాం. ఆహా మామూలుగా లేదండి, ఎంత బాగుందో అసలు. సూపర్ టేస్ట్, భలే ఉంది అసలు. ఆంధ్రాలో విపరీతమైన ఎండలు ఉండేది కానీ మాకు ఇక్కడ అంత ఎండ ఉండదండి. ఫ్యాన్ తప్ప ఏసీ అంత అవసరం పడదు. అవసరం ఉంటేనే వేసుకుంటారు ఏసీలు. అంత చల్లగా ఉంటుంది, నేచర్ బాగుంటుందండి. ఇక్కడ పొటేళ్ళు కానివా, ఇక్కడ మేకలు కానీ పొటేళ్ళు కానీ జంతువులు, మోగజీవులు అసలు బతికి వాట కట్టేస్తాయండి. అలా ఆవుల్ని మేకల్ని కొంటారు, అలా వదిలేస్తారండి. అయ్యే వేసేసి ఇంటికి వచ్చేస్తాయి తిరిగి. అంత మంచిగా పెరిగి పాలు కూడా పుష్కలంగా, ఆవు పాలు మంచిగా దొరుకుతాయి. ఇక్కడ మటన్ కూడా మంచిగా దొరికిద్ది, పొటేలు మటను. కోళ్ళు కూడా నేచర్ కదా, మొత్తం పచ్చగడ్డి తినేసి పుష్కలంగా రెడీ అవుతుంది. మైసూర్లో మాకు ఆవు పాలే దొరికేది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్నపూస, ఆవు నెయ్యి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వచ్ఛమైన నేచరు, మంచి గాలి, చాలా బాగుంటుంది అసలు మైసూరు. ఇక్కడ కర్రీ పాయింట్లు లేవు తెలుసా. నేను ఊరికి వచ్చి వండుకుంటే ఇంట్లో వండుకోవడమే. రెస్టారెంట్లో భోజనం చేయటం వేరును, కర్రీ పాయింట్లు ఉండటం వేరు. కర్రీ పాయింట్లు నిషేధం, అంటే ఈ ఊర్లో ఉండవు అసలు. నిజంగా అందరు బయట నుంచి తెచ్చుకోరు, అదొక మంచి హ్యాబిట్. హెల్త్ పరంగా చూస్తే చాలా మంచిదే కదమ్మా సిరి. అవును, ఇంత బాగుంది. ఎవరైనా తింటే వేడిగా తినేసారు సిరి. ఎక్కువ జనాభా వచ్చారనుకో, బోటి తక్కువ ఉందనుకో, అప్పుడు రసమో పప్పుచారో చేసుకోండి. రసం మసాలా ఉంది, సాంబార్ మసాలా పౌడర్ కూడా ఉంది మా దగ్గర. చాలా బాగుందండి. చూడండి, కరివేపాకు వేసాం కదా, బ్యాడ్ స్మెల్ లేదు. కరివేపాకు కారంతో కూడా ఈ బోటి అన్నీ చేసుకోవచ్చు ఫ్రై. చూడండి ఎంత బాగుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఏదో చెప్పాను కాదు. ఆ పేగుల్లో వాటర్ అంతా సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకోలేం కదా పేగులు. చేసి ఇచ్చినప్పుడు కూడాను ఎంతో కొంత ఉంటుంది. కుక్కర్లో ఉడికేటప్పుడు పేగులు అదంతా బయటకు వచ్చేసింది, అప్పుడు మీకు మంచిది ఉంటుంది. ఓకేనా? సరే, ఇంత చేసుకుని బోటీ తినడం అవసరమా అని అనుకోవద్దండి. బోటీ లవర్స్ ఎంతమంది ఉంటుంది తెలుసా? బోటీకి నేను చాలా, బోటీ ఒకటి, తలకాయ ఒకటి చాలా ఇష్టం నాకు.
అసలు వండే విధానం వండితే ఎంత బాగుంటుంది తెలుసండి, చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ గోంగూర దొరకదు కానీ బోటి గోంగూర చేసుకొని తింటే ఉంటుందండి. పలావ్ వండుకొని బోటి గోంగూర అందులో కలుపుకొని తింటే దండం పెడతారు. ఆ పుల్లగా కమ్మగా బిర్యానీలో ఎగుటేయకుండా ఉంటుంది గోంగూర. బోటి లేదు, మాకు గోంగూర దొరకదు ఇక్కడ. ఆదివారాలు అప్పుడు దేవరాజ్ మార్కెట్లో దొరికిద్ది. స్పెషల్గా ఆదివారం వెళ్ళి వెయిట్ చేసి తెచ్చుకోవాలి, ఆర్డర్ ఇచ్చి. అది కూడా పొద్దున్నే 10 ఆదివారం 10 ఎక్కడ బయటకు వెళ్తాం, ఎల్లుళ్ళు పనులు పెట్టుకుని. మొన్న అయితే వడ వేసానమ్మా, వడ మసాలా పౌడర్ తోటి. మా దగ్గర వడ పౌడర్ కూడా ఉంది. కలిపి పెట్టుకోవడం, ఒక 3 గంటలు పక్కన పెట్టేస్తే బాగా స్మూత్గా ఉబ్బుతాయి. అందులోనే మీకు మిరియాలు జీలకర్ర 2 మిక్స్ అయి ఉంటాయి. ఉప్పు సోడా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకొని వడపిండి కలుపుకున్నట్టుగా వడ వేసేసుకోవడం. చుట్టాలు ఎవరైనా వస్తే నానబెట్టలేదు అని బెంగ ఉండదు, బాధ ఉండదు. ఇంకో 2-3 గంటలు ఎవరైనా చుట్టాలు వస్తారనుకోండి, ఇది కలిపి పెట్టేసుకొని ఆ టైంకి చికెన్ కర్రీ ఏదో వండేసుకొని వడలేసేసుకోవచ్చు. రాగి సంగటి పౌడర్ ఉంది, చిరుధాన్యాల పౌడర్, ఎంత మంచిదో తెలుసు అసలు హెల్త్కి. రాగి పౌడర్ అంగళ్ళలోనే దొరుకుతుంది పట్టింట్లో. చిరుధాన్యాల పౌడర్ ఏ మోతాదులో ఎంత వేస్తే సంగటి బాగుంటుందో నాకు తెలుసు. ఆ మోతాదులో వేసుకొని రెడీ చేసాం. ఉప్మా రవ్వ కూడా చిరుధాన్యాలదే. చపాతీ అయితేనండి నేను దానికి ఎప్పుడు ఫిదా. చపాతీకి అంత మంచి స్మెల్ వస్తుంది. చపాతీ చేసి 1 గంట తర్వాత తిని చూడండి, స్మూత్గా వర్ణం కలర్లో ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు అది చపాతీ చేసుకోవాలి నైట్కి. నేను సాయంత్రం చెప్పాల్సింది. చాలా బాగుంటుందండి. ఒరిజినల్ గోధుమలు కదా, 7 రకాల పప్పు దినుసులు వేసి చేసినాయి. అది మంచి వాసన, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. షుగర్లు ఉన్నోళ్ళు, బీపీలు ఉన్నోళ్ళు, వైట్ రైస్ అన్నం మనం తినకూడదు అనుకుంటే ఒకరోజు చపాతీ చేసుకోండి, ఇంకొకటి ఇడ్లీ చేసుకోండి. చిరుధాన్యాలు 14 చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ దోశ పిండి, రెండింటికి కలిపి ఒకటే పౌడర్. మంచి నేను వీక్లో 2 వీడియోస్ పెడతాను యూట్యూబ్లో, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మా వీడియోస్ కోసం చూడండి. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరికైనా సరే ఇవన్నీ చేయాలి. ఇన్ని ప్రోడక్ట్లు రెడీ చేయాలంటే ఎంత కష్టపడాలి, దానికి టైం పెట్టాలా. అందుకని యూట్యూబ్ చేయలేకపోయా. 10 రోజులు 20 రోజులు గ్యాప్ వచ్చింది నాకు. కానీ ఇవన్నీ చేసేసాం కదా, ఇప్పుడు నేను కంటిన్యూగా మీకు వీడియోస్ పెడితే మీకు నాకు కమ్యూనికేషన్ అదే కదండి. వీడియోస్ ద్వారానే కదా మీరు నన్ను లైక్ చేసింది, ఇష్టపడింది. అవి ఎప్పుడు ఎలా ఆపుతాను, అవి ఎప్పుడు ఆపను. ఇప్పటి నుంచి రోజు వీడియోస్ వస్తాయి. 3 రోజులకు వీడియోస్ వస్తాయి. ఓకేనా? అంత బాగుంది సిరి. డ్రైగా రోస్ట్ అయ్యి మనసు పెట్టి హడావుడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని తింటే అసలు పార్టీ గిట్లు చేసుకున్నా కూడా ఇలాంటి బోటి తిన్నంత. ఓకేనా? అంత బాగుంది. సూపర్ అంటే సూపర్. మా వాళ్ళకి మేమేం తింటాం అయ్యే బియ్యం పెడతాను నేను. పాపం వాళ్ళు మంచివాళ్ళు, అసలు మా దగ్గర వర్కర్స్ అందరూ మంచివాళ్ళే. రోజులండి 2 బాటిల్స్ నీళ్ళు తాగుతా. పొద్దున్న వర్కౌట్ చేసేటప్పటికి 2 లీటర్ తాగేసి అవగొట్టేస్తా. బరువులో ఎన్ని తింటాను కదా, దాహం వేసింది. సమ్మర్ కదా. 3:30 నుంచి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 వరకు 2 లీటర్స్ వరకు అయిపోతాయి. అన్నదాదా సుఖీభవ. తింటావా సిరి? ఏంటంటావు సిరి? చెప్పు. మన తమలపాకులు పెట్టేసావుగా, మన ఎంప్లాయీస్కి బోటీ బిర్యానీ ఇచ్చే, బోటీ ఫ్రై ఇచ్చి తమలపాకుతో కిళ్ళి చుట్టింది. మా ఇంట్లో కిళ్ళి సామాన్ ఎప్పుడు ఉంటుంది. అవును, బిర్యానీ తిన్నమ్మటే తింటా ఉంటాం. తినాలి కదమ్మా. లాగిచ్చేసిరి.
100% న్యాయం చేసేది నా శ్రీజ. నేను ఎంత తింటే అంత తినవా. మన చెల్లిని తినమంటే ఆలోచించేది అది బోటి ఇష్టం ఉండదు కొట్టే వయసు పెడది. ఇప్పుడు ఇది తిన్న తర్వాత కొండరాయి ఒకటి ఇస్తా, పగలు కొట్టకపోతే అప్పుడు చెప్తా. దీని గుండు పగలు కొడతావా? అది తినింది అది కూడా అందుకే చేస్తుంది. కడుపు నిండా గుక్క తిప్పుకోలేకుండా ఉంది ఇప్పుడు. అవును. దసరా, సంక్రాంతి, దీపావళి ఎలాగో పండగలాగా మా ఇంట్లో బోటి పండగ ఈ రోజు. లేట్ అయినా సరే మొత్తం తినే కూర్చుంటారు. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా రోజు చాలు అనుకుంది బోటి తిద్దామని. బోటి టేస్ట్ చూస్తాం. స్మెల్ లేదమ్మా. అవును. కంపు వాసన ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది. అవును. లాగుతావా? కానీ మరి ఎందుకు రెడ్ అంటే రెడ్గా బాగుంది. రెడ్గా ఉన్నంత మాత్రాన మరీ దారుణమైన ఘాటు కాదండి. కూరకారంలో కొన్ని ఇంత కారం చూసి భయపడ్డాను. సిరి ఆ కూరకారంలో కారంగా లేదు, చాలా టేస్టీగా ఉంది. మెంతులు పడ్డ తర్వాత జీలకర్ర పడ్డ తర్వాత మంచి స్మెల్. అది కూడా మెంతులు జీలకర్ర వేసి పట్టించుకోవడం కాదమ్మా. ఏ క్వాంటిటీలో ఎంత వేస్తేనే అది చేదు రాకుండా ఉంటుంది, ఎంత కేజీకి ఎంత వేయాలనేది మనకు తెలుసు. అవును. పన్నెండింటికల్లా భోజనం చేసేసి ఉంది ఈరోజు మనం. ఎండాకాలం పెద్దలాడే వంటలు చేసేసుకోవాలమ్మా. మరి మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలకి కూర్చొని ఎంతో కొంత ఉంటుంది కదా, మరీ ఎండ లేకుండా కాదు, ఎంతో కొంత మూగ ఎండలాగా అట్లా. ఇన్ని గరం మసాలా పౌడర్లు ఇవన్నీ మా దగ్గర 57 ఉన్నాయి. వీడియోకి మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. మటను, చికెను, ఫిష్, ఫ్రాన్స్, క్రాప్స్, పన్నీర్ మసాలా ఎన్ని ఉన్నాయండి అసలు. మీ కిచెన్కి ఏం కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నిజంగా నేను చేస్తుందండి ఇవన్నీ కూడాను. స్పెషల్గా ఏదైనా ఫ్రై, బోటీ ఫ్రై, చికెన్ ఫ్రై లాంటివి అమ్మ కూరకారం అయితే పక్కా కావాలి. కరివేపాకు కారం కూడా ఎందుకంటే మసాలా కారం చాలా బాగుంది. కరివేపాకు కారం కూడా ఫిష్లోకి, ఇలా బోటీల్లోకి, నీసు వాసన వచ్చే క్రాప్స్లోకి, ఫిష్లోకి బాగుంటుంది. వాసన సంపేసిద్ది అనమాట కరివేపాకు కారం. మునగాకు కారం అయితేనేమా బోన్స్ నొప్పులున్నా, ఒంట్లో నీరున్నా, బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి అది రోజు ముద్దల్లో 2 ముద్దల్లో అలవాటు చేసుకున్నా మంచిది. లేకపోతే దోశ, ఇడ్లీలో కూడా ఒక పూటకి అవిసి కారపొడి, ఒకసారి మునగాకు కారపొడి. అయ్యేం అంతంతగా ఆయిల్లో ఫ్రై చేయమమ్మా. మనం టేస్ట్గా కావాలనుకుంటే ఒకలాగా చేసుకోవచ్చు సిరి. హెల్త్ బెనిఫిట్స్ కోసం చేసుకునేవన్నీ కూడాను డ్రైగానే ఉంటాయి. అవి అలా తింటమే ఉపయోగం బాడీకి. ఆయిల్ వేసి ముంచేసి ముద్దలాగా చేసుకోవడం టేస్ట్గా ఉంటుంది. కానీ అలా చేసుకుంటే అది ఆహారంలో రోజు ఎంత ఆయిల్ పోయిద్ది. అట్లా కాకుండా మునగాకు కారం కూడా అన్ని డ్రైగా రోస్ట్ చేసేసి చేస్తున్నా నేను. డ్రైగానే ఉంటుంది. మునగాకు కారం లైట్గా చిరిచేది ఉన్నప్పుడు కూడాను అది ఆరోగ్యానికి మంచిది. లైట్గా మా అబ్జర్వ్ చేయనంత ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని తినలేకపోతే ఫ్రైస్ లో బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై వాటిలో కూడా వేసుకుని దోశల్లోకి వేసుకోవచ్చు, ఇడ్లీ పైన చల్లుకోవచ్చు. ఫస్ట్ 2 ముద్దల్లో కూడా అన్నంలో తినొచ్చు. అన్నం తినకూడదు అనుకుంటేవా ఉప్పారవ్వ, మన దగ్గర చిరుధాన్యాల పౌడర్లు, మల్టీగ్రెయిన్, దోశ ఇడ్లీ పౌడరు, చపాతీ పిండి. బయట చపాతీ పౌడర్ తో కంపేర్ చేస్తే మా ఇంట్లో నేను అసలు దానికి ఎన్ని మార్కులు ఇస్తానో నాకే తెలియదు. అంత మంచి 7 వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగుంటుంది తెలుసా. నాకు ఎప్పుడైనా మనసు పుడితే చపాతీ చేసుకుని తినత్త నేను. చపాతీ వర్ణం కలరు, ఆ స్మెల్ కాల్చేటప్పుడు చాలా మంచి ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి సిరి. నిజంగా అది అసలు అంత బాగుంటుంది. చపాతీ పిండి రాత్రి కూడా మా శిరీష చెప్పేమే చపాతీ తినాలి ఉంది అని. మేము ఇంట్లో కూడా 5 కేజీలు పెట్టుకుంటాం. 2 రోజులకి 3 రోజులకి నేను 100 కేజీలు ఉత్తి చపాతీ. అవును, మీరు తెచ్చుకొని చేసుకొని చూడండి. నేను అన్నాను కాదు, పిల్లలకు కూడా బోన్స్ స్ట్రెంత్ లేకపోయినా, వీక్గా ఉన్నా, బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు తినాలనుకుంటే మల్టీగ్రెయిన్ చపాతీ పౌడర్లు, 14 చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడరు, 7 వెరైటీస్తో చేసిన చపాతీ పిండి ఎంత ఆరోగ్యానికి మంచిది తెలుసామా. రోజు అన్నం తినకూడదు, మనం షుగర్ ఉంది మనకి, అన్నం మానేయమన్నారు డాక్టరు అనుకున్నప్పుడు ఈ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, నీరసం ఉండదు, శక్తిగా ఉంటాం, అవసరాన్ని మించి యాక్టివ్గా ఉంటాం. మనం రోజు ఇవన్నీ మనం ఎంత మాత్రం ఫుడ్లోకి అందిస్తున్నామే
ఆఫ్టర్ ఆల్ ఒక కారంలోని నేను జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు ఇవన్నీ కలిపి చేస్తున్నా కారం అమ్మా. మరి ఆ స్మెల్, మరి జీలకర్ర మెంతులు రోజు వాడతాం మనం, వాడుకోం, అవసరాన్ని బట్టి వాడతాం. అదే కారంలో ఉంటే చచ్చినట్టు వేసుకుంటాం, ఆరోగ్యానికి మంచిది. నార్మల్ కరెంట్ అండి ఇదే బాగుంటుంది. కషాయం పౌడర్ ఉందండి, పొద్దున్నే మసాలా టీ పౌడర్ ఉంది. ఒక స్పూన్ కానీ నీళ్ళల్లో వేసుకొని తాగితే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, అలాగే బీపీలు, షుగర్లు కంట్రోల్లోకి వస్తాయి. కషాయం పౌడరు, పసుపు, హోమ్మేడ్ పసుపు, పసుపు కొమ్ములతో చేయించిన పసుపు అండి. ఎల్లో అంటే ఎల్లో ఉంటుంది. రసం మసాలా అన్ని రకాలు ఉన్నాయండి మా దగ్గర. సాంబార్ మసాలా పౌడరు, టీ మసాలా పౌడర్ అయితే మిరియాలు, శొంఠి, యాలకులు వేసి మంచిగా తోటల దగ్గర నుంచి అల్లం తీసుకొచ్చి మేము చాలా నీట్గా చేసామండి. అదైతే రోజు టీలో వేసుకోండి, సైనస్ రోగం ఉన్నా తగ్గిపోయిద్ది, వాయిస్ బాగుంటుంది. బీపీలు, షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. బీపీ ఎందుకు కంట్రోల్లో ఉంటుందంటే అందులో యాలకులు వేస్తామమ్మా. వెయిట్ లాస్కి మిరియాలు మంచిది, అల్లం పైచానికి మంచిదండి. మీరు చేసుకోలేకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. 1 year ఉంటుందమ్మా అది పౌడరు, కషాయం పౌడర్ కానీ, సొంటి మిరియాల పౌడర్ కానీ. పసుపులైనా అంతేనండి, పసుపులు, కారాలు ఇవన్నీ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. మేము ఉన్నాం కదా, మీరు కావాలంటే 1 kg, 1/2 kg ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మళ్ళీ పెడతాం. మేము ఎప్పుడు వారంలో 2 సార్లు పెడతా ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రోజు రెగ్యులర్గా పోస్టులు పెడుతూ ఉన్నాను. ఇక్కడైతే పెట్టలేకపోతున్నాను కానీ ఇన్స్టాలో పెట్టే పోస్టులు చూసుకోండి. స్టోరీ పెడతాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి అట్లా లెగిస్తాను, వర్కౌట్లు చేస్తాను. నేను 3 గంటలు చేస్తాను తెలుసా అండి. అందుకని హెల్తీగా తింటున్నాను. స్పార్కిల్లో జాయిన్ అయ్యిందాను కదా వెయిట్ లాస్లో. ఆ టైంకి లేసి నేను చాలా వర్కౌట్ చేస్తున్నా. బాడీని ఫిట్గా పెట్టుకోవాలి కదా. 40 సంవత్సరాలు వచ్చినాయంటే మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. చిరుధాన్యాలతో చేసిన దోశ, ఇడ్లీ తింటాను నేను, చపాతీ తింటాను. మళ్ళీ కషాయం పౌడర్తో కషాయం పొద్దునే తాగుతాను, టీ తాగుతాను. మసాలా టీ లేకుండా నాకు అసలు డే తెల్లారదు. అది కారపొడి ఇవన్నీ అంటారు, అవిసె కారపొడి ఇవన్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి వేసుకొని తినేస్తా. కడుపులోకి పోనివ్వాలి ఇవన్నీ కూడాను. అప్పుడే అన్హెల్తీగా లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఇవేం ఆయిల్లో ముంచి లేపినవి కాదండి, డ్రైగా చేసే కారపొడులు ఇవన్నీ. మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. చాలా శుభ్రంగా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి అసలు అమ్మ అని పేరు పెట్టామండి. అంత నిజాయితీ కష్టపడుతున్నాం. మాతో పాటు మా ఎంప్లాయీస్ కూడా కష్టపడుతున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామండి. టమాటా, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అల్లం పచ్చడి, పలు రకాల పచ్చళ్ళు ఉన్నాయి మా దగ్గర. అన్నీ ఎందుకు ఓల్డ్ స్టాక్ పెట్టుకోవాలా? ఎన్ని ఆర్డర్లు వెళ్తున్నాయో తెలుసు కదా. అంత పెట్టుకుంటాం. కావాలంటే 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం. ఆవకాయ పచ్చడి మళ్ళీ పెట్టావు. అది 100 kgs పచ్చడి. అది కలిపితే ఆయిల్ గీలు మొత్తం కలిపి 200 kg లేనియవా? తురుము పచ్చడితో కలిపి సిరి వెయిట్ చెక్ చేస్తాం కదా, కలిపినప్పుడు పట్టేసాం. అది బాగుందా సిరి? చాలా బాగుంది. పాపం నుంచి అల్లాడిపోయింది అది. మా శిరీష వీడియో తీసేది అదే కదా. మా చందానికి బోటీలు కట్టడం అంత ఇష్టం ఉండదండి, అదొక సోద్ది. వీడియో చూసినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటాం కదా, ఏంది అని తిడుతూనే ఉంటుంది. సింగర్ మొహంది ఫిష్ తింటాం రాదు, వేసువేలో శతాక్షిది ఒలిసి పెట్టాలంట. ಆಮಾ ಅವ್ರು ತಿನ್ನಿಲ್ಲ ಏನಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ ವೇಸ್ಟ್ ಕಂಟೆಂಟು. ಮೀನಾ ತಿನ್ನಿಲ್ಲ, ಬೋಟಿ ತಿನ್ನಿಲ್ಲ, మటన్ తింటారే, చికెన్ చికెన్ ఉండాలి అందులో బోన్, ఓన్లీ ముక్కలు మనం వేరు ఇవ్వాలన్నమాట, అందులో బోన్ ఉండకూడదు. ಅದು సాంబార రస ಬೇಳೆಸಾರು ಅದು ఇಷ್ಟ ಅವ್ರಿಗೆ. మళ్ళీ పప్పు సాంబార్ రసం తాగేసిద్ది జుర్రుకుంటాయి. కారం బాగుంది అసలు. ఆ కారం అమ్మ ఇట్లా ఈ టైప్ బోటీలు నేను అన్నాను కదా, 3 రోజులు నువ్వు ఫ్రై చేసి పెట్టుకో, 3 రోజులు బయట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. అవును, ఊర్లు వెళ్ళాలనుకుంటేనా మాకు అది ఎందుకు చెప్తానంటే మంచి మాటలు చాలా షేర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సిరి.
ఇది టైం సేవ్ చేసుకోవాలి, ఏదైనా ఊర్లో వెళ్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇలా అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ పెట్టుకోవాలి, మన దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంది, ఫుడ్ కూడా బయట తినాలంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఊర్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలా చికెన్, మటన్, బోటీలు ఇలాంటివి ఫ్రై చేసుకొని అన్నం ఎక్కడ ఏ రైస్ కుక్కర్లోనైనా వండుకోవచ్చు. బయట టూర్లు వెళ్ళే వాళ్ళు కట్టెల పొయ్యి మీద కూడా ఎక్కడైనా అక్కడ చేసుకుంటారు. కట్టెలు దారిలో అవుట్ ఆఫ్ హైవేస్ మీద అసలు ఏం బాగు వాళ్ళు ఏం పెడతారు, కార్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఇలా వంట చేసుకుని అప్పటికప్పుడు తినేసి 10 మంది పెట్టచ్చు. ఆర్డర్ పెట్టిన క్వాంటిటీ ఏమైనా ఎక్కువ ఇస్తారంటే ఆన్ స్పాట్ లో కూడా భోజనం కూడానమ్మా సూపర్ భోజనం పెట్టిందే, ఏం లేకపోయినా సరే ఒక ఫ్రైతో అని మెచ్చుకుంటారు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే హైవే మీద ఫుడ్స్ వాళ్ళు ఈ ఒక్కసారిగా వాళ్ళు తినేళ్ళిపోయేది ఎలా పెడితే ఏమైంది అనుకుంటారు, పెట్టేసి వెళ్ళిపోతారు. అలా ఒక్కొక్కసారి ఏడుపు ఒకటే తక్కువ, డబ్బులు పోయి. ప్రశాంతంగా తింటావా?